మైకులు కంట్రోల్లో పెట్టుకోర్రి, మైకులు పగులుతాయి. మళ్ళీ పూనకం వచ్చేస్తుందన్నా. బాలయ్య ఒక డైలాగ్ తీసుకెళ్లిపోతాడన్న. బాలయ్య ఏం చేసినా అది ఒక అందం అనమాట. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్ కొడతానో ఏ సౌండ్ కి నరుకుతా నాకే తెలీదు. బోయపాటి గారు అంటేనే బాలయ్య, బాలయ్య బాబు అంటేనే బోయపాటి గారు. సౌండ్ బాక్సులు బద్దలవబోతున్నాయి. ఎలా ఉంది అక్కడ బ్లాస్టింగ్ ఇప్పుడు వచ్చింది కదా? సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ ఊహకు అందకుండా నరికేస్తా బిడ్డ. ఏందనుకుంటున్నారు? అక్కడ వచ్చేది బాలయ్య, నందమూరి బాలయ్య. అందరు పాన్ ఇండియా హీరోలు అయితే వరల్డ్ నెంబర్ 1 గా నరికే హీరో మన వన్ అండ్ ఓన్లీ వన్స్ పసక్. ఎవరు తెలుసా? మన బాలకృష్ణ సార్. బాలయ్య బాబు ఏదైనా సరే, ఇప్పుడు చిరంజీవి గారిది మొన్న ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్కి హైప్ ఉందో లేదో తెలియదు, కానీ ఎవరు ఫీల్ కాకూర్రీ, ఇది ఎవరిని తక్కువ చేయట్లే. కాకపోతే బాలకృష్ణది ఒక్క డైలాగు గిట్లా వదిలితే ఇండియా షేక్ అవుతున్నది. అంటే అట్లుంటుంది నందమూరి అంటే. వామ్మో మామూలుగా లేదు, ఇప్పుడు కిరాకు ఉన్నది. మైకులు కంట్రోల్లో పెట్టుకోర్రి, మైకులు పగులుతాయి అన్నట్టుంది. అంత సూపర్ ఉన్నది. ఒక్కటి చెప్తున్నా, ఈసారి పాన్ ఇండియా నెంబర్ 1 హీరోల లిస్టులో నెంబర్ 1 ప్లేస్లో ఉండేది బాలయ్య బాబే. రాసి పెట్టుకోండి. పెయింటింగ్ స్టార్ అంజి అంటారు బాబు. అసలు అఖండ ఉన్నప్పుడే నాకు పూనకాలు వచ్చినాయి. ఇప్పుడు అఖండ 2లో మన ఘోరాతి ఘోరంగా ఉన్నాడు మన అఘోర. కాబట్టి అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా బాలకృష్ణ రికార్డులో ఆయన బ్రేక్ చేసుకుంటాడు ఖచ్చితంగా. అఖండ 2 అనేది మన ఒక కొత్త చరిత్ర తీసుకురాబోతుంది తెలుగు సినిమాలో. ఎందుకంటే ఇప్పుడు ఇది నార్త్ ఇండియాలో కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి సో రికార్డులు కొల్లగొడుతుంది, రికార్డులు బ్రేక్ చేయబోతుంది మన బాలయ్య. జై బాలయ్య. మొన్న వచ్చిన త్రిశూలం షార్ట్ నచ్చిందా, ఇది నచ్చిందా? నాకు రెండు నచ్చినాయి. ఇప్పుడు అఖండ 1లో మన అఘోర ఎలా ఉన్నాడు, నార్మల్గా మురళీకృష్ణ కూడా ఎలా ఉన్నాడు. సో ఇద్దరే అనమాట. అందులో ఫస్ట్ డైలాగ్ ఏమంటాడు మన బాలకృష్ణ, సీను గారు మీ నాన్నగారు బాగున్నారా దానికి, సీను గారు మీ అమ్మ మొగుడు బాగున్న దానికి చాలా తేడా ఉందిరా లంబడి కొడక అని అంటాడు. సో అది ఆ డైలాగు. మన అఖండ మన అఘోర ఏం చెప్తాడు, కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకు వస్తే కపాలం పగులుద్ది అంటాడు. సో ఇది ఈయన డైలాగు. సో రెండు అఖండనే. ఈ డైలాగ్ ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు సూపర్ అండి. అసలు బంబోలే మన అఖండ. ఇప్పుడు అఖండ 2లో మాత్రం ట్రిపుల్ యాక్షన్ ఏం లేదు, డబుల్ యాక్షన్ అనమాట. మళ్ళీ డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్తో రావట్లేదు బాలకృష్ణ, మళ్ళీ డబుల్ యాక్షన్తో మళ్ళీ అఘోర. బాలకృష్ణ గారు విలనా? లేదు, బాలకృష్ణ గారు ఏం విలన్ అయితే ఏం కాదు. అవును, కొడుకు పుడతాడు. సో అతనితో స్టోరీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ పూనకం వచ్చేస్తుందన్నా. సౌండ్ బాక్సులు బద్దలవబోతున్నాయి. జై బాలయ్య. ప్రపంచం మొత్తం జై బాలయ్య అనే రోజు రాబోతుందన్న డిసెంబర్. బాబా ఈ రోజు నుంచి సినిమా దాకా పూనకమేనన్న. ఫ్యాన్స్కి పూనకమే. జై బాలయ్య అని ప్రతిరోజు స్టేటస్లో పెట్టుకునేటట్టుంది. సౌండ్ మోగబోతుంది. మ్యూజిక్ కదా అన్న, ఏ దిగులు లేదన్నా. దాటిపోయిందన్న. ఒక చరిత్ర రాయబోతున్నాడు. 2025 చరిత్రలో నిలబడబోతుంది బాలయ్య బాబు గారికి. జై బాలయ్య. ప్రతి ఒక్కడే అనాల్సిందే జై బాలయ్య అని అన్న. ఇది సూపర్ అన్న. మొన్నటి దానికన్నా కూడా చూస్తుంటేనే గుండెలు ఒక రకంగా పీకేస్తున్నాయి అన్న. జై బాలయ్య అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు స్టేటస్లో పెట్టుకోవాల్సింది ఈ రోజు నుంచి సినిమా రిలీజ్ అయ్యేదాకా. జై బాలయ్య, జై బాలయ్య. మామూలుగా లేదు, బీభత్సం సృష్టించాడు. బాలకృష్ణ అంటేనే ఒక రేంజ్లో ఉంటుంది. ఆ డైలాగ్ అండి ఇప్పుడు అలా ఉంది. సౌండ్ తగ్గించుకో, ఏ సౌండ్కి రియాక్ట్ అవుతానో ఏ సౌండ్కి నరుకుతానో నాకే తెలియదు అని చెప్పి డైలాగ్ చాలా బాగుంది. మామూలుగా లేదు. బోయపాటి గారి సినిమాలు అన్నీ బాగుంటాయి, కానీ ఒక బాలయ్య గారు ఒక్కటే సెట్ అవుతుంది, ఇంకెవరికి సెట్ అవ్వదు. బోయపాటి గారు అంటేనే బాలయ్య అంటేనే బోయపాటి గారు. ఇంక వేరే వాడు ఎవరు వేసినా సరే వేస్ట్. శుద్ధ బస్ స్టాండ్ వెనక్కి వెళ్ళిపోవడమే. బస్ స్టాండ్. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? బాగుంది బ్రో. తమ్మన్ గారు అంటే ఇంకా బాలకృష్ణ గారు తరపున కాబట్టి ఇంకా ఆయనకి ఇంకా ఒక రేంజ్ లో కొడతారు. అందరికో లెక్క ఇంకో వేరే లెక్కలో కొడతారు. మొన్న వచ్చిన లుక్ అది బాగుంది త్రిశూలంది. ఇప్పుడు ఇది బాగుంది. త్రిశూలంది దాని మీద ఇది ఇంకా చాలా బాగుంది బ్రో. డైలాగ్ డెలివరీ అయితే చాలా బాగుంది. బాలకృష్ణ గారు ఏ డైలాగ్ అయినా సరే సూపర్. బట్ ఈ డైలాగ్ అయితే ఇంకా వేరే వేరియేషన్లో ఉంది, చెప్పవసరం లేదు. మొత్తం రికార్డ్స్ అయితే ఇంకా మనం చెప్పవసరం లేదు. ఇప్పటి వరకు బాహుబలి కానీ లేకపోతే మన పుష్ప కానీ అన్నీ చూసాం. బట్ ఇప్పుడు బాలయ్య గారు రికార్డ్ పలకడం అనేది ఒకసారి చూస్తారు. మామూలుగా లేదు. నేను హోమ్ థియేటర్లో పెట్టుకుని విన్నాను. అసలు బాలయ్య డైలాగ్ చెప్తా అంటే నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి. అరే ఏ సౌండ్కి అరుస్తానో ఏ సౌండ్కి నవ్వుతానో తెలియదురా నా కొడక అని చెప్తుంటే ఆ డైలాగు ఈసారి థియేటర్లు నిజంగా ఏమైపోతాయి బాలయ్య దెబ్బకి, తమనన్న దెబ్బకి. ఆల్రెడీ అఖండ అప్పట్లో చూసాం కదా, లాక్డౌన్లో ఆయన సృష్టించిన ఒక ప్రపంచనము. మళ్ళీ అదే డిసెంబర్లో మళ్ళీ క్రిస్మస్కి వస్తున్నాడు బాలయ్య. నిజంగా అన్న బాలయ్య అన్న మన ఇండస్ట్రీకి బాలయ్య లాంటి ఒక యాక్టర్ దొరకడం మన అదృష్టం.
కొన్ని 100 కోట్లు, కేజీఎఫ్, RRR, ఒక బాహుబలి 6 రేంజ్ ఎలివేషన్లో ఒక్కొక్క ఫైట్కి 500 కోట్లు పెట్టి తీస్తారు. బాలయ్య ఒక డైలాగ్ తీసుకెళ్ళిపోతాడన్న. బాలయ్య ఏం చేసినా అది ఒక అందం అనమాట. సో నిజంగా ఇప్పుడు వచ్చిన టీజర్ కన్నా నాకు అప్పుడు వచ్చిందే బాగా నచ్చింది. కత్తిలా త్రిశూలం షాట్ అటు తిప్పుకొని వెళ్ళిపోతా అంటే బాలయ్యకి అలాంటి హై ఇచ్చే మూమెంట్స్ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఈ డైలాగ్ కూడా బాగుంది. బాలయ్య అసలు లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఈసారి చాలా యంగుగా కనిపిస్తున్నాడు. సో ఈసారి మన క్రిస్మస్ డిసెంబర్కి బాలయ్య పెట్టే ఊచకోతకి ఏ థియేటర్లో సౌండ్కి ఎవడు హార్ట్ అటాక్ వచ్చి పోతాడో తెలియట్లేదన్న. ఆ డైలాగ్ మాత్రం చాలా బాగా అనిపించింది అన్న. బాలయ్యకే సాధ్యం అలాంటి డైలాగులు చెప్పాలని. నా కొడక అన్న ఆయన ఏం చెప్పినా నడుస్తుంది. ఇండియాలో ఇంకా ఏ యాక్టర్ అయినా సరే చేస్తే ఓవర్ అంటారు. ఉండబోతుంది. నేను మామూలుగా మేము మెగా ఫ్యాన్ గానే చెప్తున్నాం కదా, పవన్ అన్న ఫ్యాన్ గానే చెప్తున్నాము. అఖండ కోసం లీగర్లు వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మన జనాలకు ఉన్నది ఏకైక ఒకటి ఎంటర్టైన్మెంట్ ఒకటే అన్న. ఎంటర్టైన్మెంట్ కోసం సస్తున్నారు. అప్పట్లో లాక్డౌన్లో అఖండ అసలు వచ్చి ప్రాణం పోసింది ఎంటర్టైన్మెంట్ తెలుసా. సినిమాలు లేవు అనే టైంలో మళ్ళీ అదే డిసెంబర్లో వస్తున్నాడు. మొన్నటి వరకు ఓజీ విశ్వరూపం చూసాము. ఇప్పుడు అఖండ తాండవం చూడబోతాం నెక్స్ట్ థియేటర్లో. మాత్రం రెడీగా ఉన్నామన్న. బాలయ్య దెబ్బ ఈసారి నాకు తెలిసి 1000 కోట్లు కొట్టేలాగే ఉన్నాడు ఈసారి. ఒక మామూలు ఈ రీజనల్ సినిమాలో మొన్న వెంకటేష్ గారు ఎలాగైతే ఒక చూశారో, ఓజీ 300 కోట్లు ఎలా కొట్టారో, ఈసారి అఖండ 1000 కోట్లు పెట్టేలాగా ఉందన్నమాట. ఆ ఏజ్లో బాలయ్య అసలు ఆ 70-65 సంవత్సరాలలో వాళ్ళు అంత కష్టపడుతున్నారు. ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఏం చేస్తున్నారన్న? వాళ్ళని చూసి కొంచెం నేర్చుకోవచ్చు కదా. హై ఇచ్చే మూమెంట్స్ ఉంటేనే సినిమాకి వస్తారు అని చెప్పేసి బాలయ్య ప్రతిసారి ప్రూవ్ చేస్తున్నాడు 65 సంవత్సరాల ఏజ్లో. అలాంటి సీన్లు పెట్టచ్చు కదా. ఏదో పుల్కా లవ్ స్టోరీలు అవి ఇవి పెట్టి గలీజ్ అని తీస్తారు. బాలయ్యని చూసి నేర్చుకోవాలన్న, ఒక డైలాగ్ చెప్పాలన్న. వాడమ్మ ఆ ఏజ్లో వాడమ్మ అది రాజసం అంటారు చూసావా. బాలయ్య అంటేనే రాజసం అంటే బాలయ్య. ఆ మేసం తిప్పుకొని వస్తూ ఉంటే ఎప్పటి హీరోలన్నా వీళ్ళందరూ మనం షెడ్యూల్ వేసుకున్నప్పుడు హీరోలు ఇప్పుడు కూడా వాళ్ళు ఆ రేంజ్లో చేస్తున్నారంటే దండం పెట్టాలన్న. ఆయన లుక్స్ కాదు, మ్యూజిక్ మాత్రం తమానన్న నీకు దండం పెట్టాలన్న. ఏందన్నా ఈసారి థియేటర్లలో సౌండ్ బాక్సులు మొత్తం పగిలిపోతున్నాయి చూడండి అన్న. నిజం చెప్తున్నా, ఆ థియేటర్లలో ఉండే సౌండ్ బాక్సులు పగిలి మంది మీద పడతాయి. బరాబర్ చెప్తున్నా. ఏమిటిది అప్పుడే పగిలిపోయాయి ఒక థియేటర్లో. ఈసారి ప్రపంచం మొత్తం పగులుతున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో బీహార్లో వేరే హీరోలకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఇప్పుడు మన బాలయ్య బాబు అక్కడ కూడా తొడగొట్టబోతున్నాడు. ఇండియా మొత్తం తొడగొడుతున్నాడు. ఇండియా మొత్తం షేక్అవుట్ చేస్తున్నాడు. ఇది ప్రతి హిందువు చూడాల్సిన సినిమా. బరాబర్ అందరు చూడండి. ఇంకోటి చెప్తున్నా, వరల్డ్ నెంబర్ 1 సినిమా ఏదైతుంది అంటే ఓన్లీ వన్స్ అఖండ. అంతే. ఇంకా చొక్కాలు చింపేసుకుంటారు థియేటర్లో ఖచ్చితంగా. తమనన్నంగా ఇప్పుడు మొత్తం బాహుబలి బిర్యానీ అందరికీ, ఖచ్చితంగా బాహుబలి ప్లేట్ బిర్యానీ అందరికీ. మామూలుగా లేదండి అసలు. టీజర్ మన బాలయ్య బాబు గారిని మళ్ళీ చూడబోతున్నాం. మళ్ళీ నందమూరి తమన్ అనిపించుకున్నాడు. అఖండ రుద్ర సికందర్ గోరా వస్తున్నాడు చూడండి. ఖచ్చితంగా రాబోతున్నాడు. జై బాలయ్య. సూపర్ అన్న. అదే చదువుతుంది. డమడమడమడమడమ మోగిపోవాల్సిందే సినిమా హాల్లో. సినిమా హాల్లో చాలా చర్యలు తీసుకోవాలి, జాగ్రత్త చర్యలు. ఈసారి ప్రపంచం మొత్తం బాలయ్య ఫ్యాన్స్ చాలా సంతోషపడే డిసెంబర్ నెల అని చెప్పుకోవచ్చు అన్న. ఒక్క హాలు కూడా ఖాళీ ఉండదన్నా. ఏ సినిమాను ఉండదు. ప్రతి సినిమా హాల్లో బాలయ్య సినిమా కంపల్సరీ. అది అన్న బోయపాటి ఇంకో చరిత్ర నిలబడిపోతుంది అన్న. బోయపాటికి అసలు చూస్తుంటేనే అసలు సినిమా బాలయ్య లుక్ ఇచ్చాడు, అదంతా చేపించాడు అంటేనే అబ్బా సౌండ్ అన్న. సౌండ్ అనేది ఉండాలన్న అనిపించింది అన్న. సూపర్ అన్న. వినపడలా. అఘోరా కనపడిద్ది అన్న చివరికి. ముందు బాలయ్య లుక్ కనపడింది కదా, అఘోరా వస్తుంది. నువ్వే చెయ్యాలి. జై బాలయ్య అనేది. అందుకే మరి అన్న హిందీలో వద్దులే అన్న, తెలుగు చాలన్నా. జై బాలయ్య, జై బాలయ్య అంతే అన్న. సౌండ్ వినపడమంటే సౌండ్ వినపడింది అనుకో పోనకమేక. జై బాలయ్య. మొన్న కుంభమేళలో కూడా షూటింగ్ జరిగింది కదా, అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కుంభమేళలో షూటింగ్ జరిగిందంటే అంత క్రౌడ్లో తీయడం అనేది చాలా కష్టం. కానీ బోయపాటిగా ట్రై చేసి మరీ తీశారంటే ఆయన ఎంత కష్టపడి ఉంటారో. ఈ సినిమాతో ఆయన ఆ కష్టానికి ఫలితం దక్కించుకుంటారని నేను అనుకుంటున్నాను. తమన్ మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అండి. ఆల్రెడీ థియేటర్లు అన్నీ కూడా మళ్ళీ రిమోడలింగ్ చేస్తున్నారు. ఎందుకంటే తమన్ గారి మ్యూజిక్కి ఎక్కడైతే పగిలిపోతాయేమో అని డౌట్ వచ్చి మళ్ళీ రిమోడలింగ్ చేస్తున్నారు. ఈ ఏజ్ లో కూడా బాలయ్య బాబు గారు ఇంత యాక్టింగ్ చేస్తున్నారు కదా, ఈ రేంజ్ లో అంటే యంగ్ హీరోస్ అందరికి కూడా పోటీ ఇస్తున్నారు. ఆయన ఈ ఏజ్ లో అంటే ఆయన ఏమైనా వయసు అయిపోయింది. ఆయన ఎప్పుడు చిన్న కుర్రాడే కదా. బాలకృష్ణ అంటే బాలుడు అంటే ఆయన చిన్నపిల్లడే కదా మన దృష్టిలో. ఆయన ఎంత ఎదిగినా కానీ ఆయన ఎప్పుడు మన దృష్టిలో చిన్నపిల్లడే. ఫ్యాన్స్ కి
ఫ్యాన్స్కి అయితే ఊహించలేరండి, చాలా వరకు కూడా ఊహించలేరు. అది ఎంతవరకు అనేది చెప్పలేం. ఇప్పుడు ట్రెండ్ మారింది. అప్పటి వరకు బాలయ్య నందమూరి తమన్ అనేవాళ్ళు, ఇప్పుడు కొనిదేల తమన్ అంటున్నారు. కొత్తగా ఇప్పుడు ప్రభాస్ కూడా ఏదో ఉప్పలపాటి తమన్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారు. సో ఎవరికి మ్యూజిక్ బాగా కొడితే వాళ్ళ పేర్లు వేసుకుంటున్నారు. అది ఒరిజినల్గా సెట్ అయ్యేది ఎవరికో మన అందరికీ తెలుసు. సో బాలయ్య మళ్ళీ ఈసారి తమను కలిసి మళ్ళీ బోయపాటి ఏం చేస్తాడు స్వామి, ఆయన మెంటల్ ఎక్కిస్తాడు. మొన్న రామ్ గన్ సినిమాలో చూస్తే అంటే ట్రాక్టర్ గడ్డపారైతే అట్లే దింపేశాడు. ఈసారి ఏం దింపుతాడు, బాలయ్యతో ఏం చేస్తాడు, గుండె నిజంగా ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సినిమా చూడొచ్చా లేదని చెక్ చేసుకుని మళ్ళీ వెళ్ళండి థియేటర్కి. దీనికి బ్లాస్టింగ్ రోర్ అని పెట్టారు కదా, మరి బ్లాస్ట్ అనేది మనకు ఆర్ట్ బ్లాస్ట్ అయ్యేలాగా థియేటర్కి వెళ్తే ఆ సౌండ్కి నిజంగా అన్న భయం వేస్తుంది అన్న అఖండ సినిమాకి వెళ్ళాలంటే. ఎందుకంటే అఖండ చూసాం కదా, ఈసారి ఆయన బోయపాటి ఏం చేస్తాడు, బాలయ్య ఏం చేస్తాడు, బయటకు వచ్చేప్పుడు నిజంగా మళ్ళీ ఇంటికి వెళ్తామా లేదా హాస్పిటల్కి వెళ్తామని అంత భయంగా ఉందన్న. సో ఇప్పుడైతే ఈ గ్లిమ్సీ మాత్రం సూపర్. బాలయ్య డైలాగ్ ఏ సౌండ్కి అరుస్తానో ఏ సౌండ్కు నాకు తెలియదు, నవ్వుతానో తెలియదురా నా కొడక అంటుంటే చూసారా, యంగ్స్టర్స్ మనమే చెప్పలేకపోతున్నాం. 30 ఏజ్లో ఉన్న వాళ్ళు 65 సంవత్సరాలు ఆయన చెప్తా అంటే ఎంత అందంగా ఉంది ఆ డైలాగు. అందుకే బాలయ్య బాలయ్య అంటారు.